హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐడియాస్ ఇన్ మై హబ్. నేను మీ లత. ఎలా ఉన్నారు అందరూ? ఇది క్వినోవా అండి. చాలామందికి తెలిసే ఉంటుంది. క్వినోవా ప్లాంట్ ఈ రకంగా ఉంటుంది. సో నేను ఇవాళ క్వినోవాతో సలాడ్ చేసి చూపించబోతున్నాను. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా మీకు ఈ క్వినోవా దొరుకుతుంది. క్వినోవాలో ఫైబర్ మరియు ప్రోటీన్ రెండు ఎక్కువగా ఉంటాయండి. ఒక కప్పు క్వినోవాలో వైట్ రైస్ కంటే రెండింతలు ఎక్కువ ప్రోటీను మరియు 5 గ్రాములు ఎక్కువ ఫైబర్ ఉంటుంది. క్వినోవాలో వైట్ రైస్ కంటే తక్కువ క్యాలరీస్ మరియు కార్బోహైడ్రేట్లు తక్కువ ఉంటాయన్నమాట. సో సలాడ్ ఎలా చేయాలో ఇవాళ చూసేద్దామా మరి? సలాడ్ చేయడానికి నేను ఈ కప్పుతో క్వినోవా తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని మనం నానబెట్టాలి ఫస్ట్. ఈ క్వినోవా సౌత్ అమెరికాలోని వాయవ్య ప్రాంతంలో ఈ పంట పండుతుందని చెప్పి చెప్తూ ఉంటారు. చూసారు కదా, గింజల్లాగా చిన్నగా ఉన్నాయి. సో వాష్ చేసేటప్పుడు జాగ్రత్తగా వాష్ చేయాలా. స్టైనర్ లాంటిది ఏదైనా ఉంటే అందులో కనుక మనం నీళ్లు వంపామంటే ఆ గింజలు కింద పడకుండా ఉంటాయి. సో ఇప్పుడు ఇది వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసేద్దాము. చూసారు కదండి, నేను ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసేసి వాష్ చేసిన తర్వాత ఇలా స్టైనర్లో వడగట్టేసి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇది గిన్నెలోనే కుక్ చేస్తాను. ఏ కప్పుతో అయితే నేను క్వినోవా తీసుకున్నానో అదే కప్పుతో ఒక 3 కప్పులు వాటర్ తీసుకుని అది ఇందులో పోసేసి నేను మీడియం ఫ్లేమ్లో గిన్నెలోనే కుక్ చేస్తున్నాను. ఒకవేళ గిన్నెలో మీరు వద్దు అనుకుంటే కుక్కర్లో పెట్టేసేయండి. కొలత వచ్చేసరికి 1:3 అనమాట. మీరు ఏ మెజర్మెంట్ తీసుకున్నా ఒక కప్పు క్వినోవా తీసుకుంటే 3 కప్పుల వాటరు. సో కుక్ చేసేద్దామా? మన క్వినోవా ఉడికిపోయిందండి. చూసారా పొడి పొడిగా ఎలా ఉన్నదో. సో ఇప్పుడు ఇందులో హాఫ్ క్వినోవా నేను ఒక బౌల్లో షిఫ్ట్ చేస్తాను. క్వినోవా ఒక బౌల్లో షిఫ్ట్ చేసిన తర్వాత మిగతా ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూపించేస్తాను. మరి చూసేద్దామా మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో? ఒక నిమ్మకాయ నేను అలా జ్యూస్ చేసి తీసుకున్నాను. అందులో ఇప్పుడు పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఆ క్వాంటిటీలో పెప్పర్ పౌడర్ తీసుకున్నాను. మీరు సలాడ్ ఎంత చెయ్యాలి అనుకుంటున్నారో ఆ క్వాంటిటీని బట్టి మీరు లెమన్ జ్యూసు పెప్పర్ అనేది తీసుకోండి. సో నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూసేద్దామా? ఇది నేను ఒక బౌల్లో షిఫ్ట్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం వెజిటేబుల్స్ని మిక్స్ చేద్దాము. నేను ఇక్కడ పచ్చి కూరగాయలు తీసుకున్నానండి. ఒక చిన్న సైజు ఉల్లిపాయ హాఫ్ కట్ చేసి ఒక హాఫ్ ఉల్లిపాయని సన్నగా తరిగాను. అలాగే ఒక హాఫ్ టొమాటో సన్నగా తరుక్కున్నాను. ఒక చిన్న కీరా ముక్క పీల్ చేసి సన్నగా తరిగాను. కొంచెం కొత్తిమీర, అలాగే ఒక చిన్న క్యారెట్ ముక్క, అలాగే ఒక చిన్న క్యాప్సికమ్ హాఫ్ క్యాప్సికమ్ తరిగాను. సో ఇంకా మీరు ఏదైనా వెజిటేబుల్స్ యాడ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. కొంచెం పల్లీలు వేయించాను, డ్రై రోస్ట్ చేశాను. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఆ క్వినోవాలో యాడ్ చేసేద్దామా? కొంతమందికి పచ్చి కూరలు పడవు, ప్రాబ్లం అవుతుంది అలా అనుకుంటే కనుక ఈ కూరల్ని మీరు చిల్లుల పళ్ళెంలో ఒక 10 మినిట్స్ ఆవిరి మీద ఉడకబెట్టేసి యాడ్ చేసుకోండి. ప్రాబ్లం లేదు అనుకుంటే కనుక పచ్చి కూరలు యాడ్ చేయండి. ఇంకా మీ దగ్గర ఎక్స్ట్రా ఏమైనా కూరలు ఉంటే కనుక ఆ కూరలు కూడా యాడ్ చేయొచ్చు, అది మీ ఇష్టం. ఇందాక ఏదైతే నిమ్మరసము పెప్పర్ పౌడర్ కలిపి పెట్టానో అది కూడా ఇప్పుడు అందులో యాడ్ చేసేసి కలిపేసుకుందామా మొత్తం. క్వినోవా ఉడకబెట్టేటప్పుడు ఉప్పు యాడ్ చేశానండి, అందుకే ఇప్పుడు కలపలేదు. సో మీరు ఎంత తిన్నా ప్రాబ్లం లేదు, కడుపు నిండా తినచ్చు. ఇది మీరు పొద్దున బ్రేక్ఫాస్ట్లో,
లేదు మధ్యాహ్నం లంచ్లో, నైట్ డిన్నర్లో కూడా దీన్ని తినచ్చు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడటానికే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మెయిన్గా ఇది వెయిట్ లాస్ అవ్వటానికి చాలా ఉపయోగపడుతుందండి. సో నేను పల్లీలు వేసాను. పల్లీలతో పాటు మీరు పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, చియా సీడ్స్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కడుపు నిండా తిన్నా కూడా ప్రాబ్లం ఏమీ రాదు. పెద్దవాళ్ళే కాదు, ఈ రకంగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళకి లంచ్ బాక్స్లో కూడా మీరు పెట్టివ్వచ్చు. నచ్చితే కనుక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇదండి మన ఇవాల్టి రెసిపీ క్వినోవా సలాడ్. సో సైలెంట్ వ్యూవర్స్, సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.